వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా చిల్పూర్ మండలం పల్లకుట గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్కు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 76,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిందని, రైతులకు అండగా నిలుస్తూ తడిసిన దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే రుణమాఫీ పథకాన్ని నిలకడగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు పెట్టడం వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయని, తాము ఆ బకాయిలను చెల్లిస్తూ విద్యుత్ సరఫరాను మెరుగుపరిచామని స్పష్టం చేశారు. శాసనసభ నియోజకవర్గంలో కూడా కొంచెం మీరు జరగాలి ప్లీజ్. ఓకే ఓకే సార్ ఓకే. చూసుకున్నా కానీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎనర్జీకి సంబంధించిన సబ్స్టేషన్లు ఈరోజు దాదాపు 60 కోట్ల రూపాయలతో కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు ఈ ప్రాంతం ఒకప్పుడు వలసలకి అడ్రస్గా ఉండేటువంటి ఈ ప్రాంతం కాలక్రమేణా ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే దాని ద్వారా వస్తున్న ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రిజర్వాయర్స్ ద్వారా పారుతున్నటువంటి నీళ్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బోరు బావుల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా వీటన్నిటికి కూడా విడదీయరాయినటువంటి సంబంధం పవర్ సెక్టార్కు ఉంది. ఏ పంపు ఆడాలన్నా, ఏ నీళ్లు పారాలన్నా, ఎక్కడ ఉత్పత్తి రంగం పెరగాలన్నా విద్యుత్ శక్తి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. అటువంటి విద్యుత్ శక్తిని నిరంతరం ప్రజలకు క్వాలిటీ పవర్ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో కూడా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సబ్ స్టేషన్స్ని కొన్ని భూమి పూజ, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా స్థానిక శాసనసభ్యుల పెద్దలు కడియం శ్రీహరి గారు కొన్ని అవసరాలు ఈ సభ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా నేను వారికి చెప్తాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్లో మెటల్ లిక్విడ్ లాడిన్ పేలడంతో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన అనంతరం స్టీల్ ప్లాంట్కు వెళ్లిన ఆయన అక్కడ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై 3 వ్యక్తులతో కూడిన కమిటీ వేశామని, త్వరలోనే కమిటీ దీనిపై నివేదిక ఇస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు 1.72 కోట్లు ఒప్పందం, కార్మికుల కుటుంబాలకు 45.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు మరణించిన వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. గాయపడిన వారికి 10 లక్షల తక్షణ సహాయంతో పాటు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తుందని తెలిపారు. తెలియజేశారు. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు.
అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటున్నారు కానీ నేను జస్ట్ ఒక పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వప్రయత్నం చేస్తాం. మీరేదో అడుగుతాను మేడం. సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. ఇది ఇంత మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేను ఏం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. సో నేను అందుకని అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు. చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధతతో చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడతాం. చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడ లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు జరుగుతున్నాయంటే కార్మికులు కూడా ఆందోళన. దీన్ని ఎలా చూడొస్తారు? నేను అనేది స్టీల్ ప్లాంట్ కార్మికులు, మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో ఇవి ఎంత నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయు చూపు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా. విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యరాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. కేంద్ర మంత్రితో కలిసి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. మనం కాపాడుకున్నాం, కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ వేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. విధానం లేదు, ఒక్క విశాఖపట్నం ఉంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కార్మికుల నష్టం వస్తే కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించవలసిన బాధ్యత కానీ లేదా? ఎంతసేపు కూడా లేనిపోయిన పబ్లిసిటీ చేసి ప్రాణాలని పణంగా పెట్టుకుంటూ ప్రాణాలని తీసుకోవడం, వాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయడం,
ఒక ఓటేసిన పాపానికి దురదృష్టానికి ఈ దురదృష్టం పడాలా? ఏదైనా వాళ్ళ స్ట్రీట్ ప్లాంట్లో జరిగిన సంఘటనని చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న కిమ్స్ హాస్పిటల్లోను అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతారు. మాట్లాడి రేపు వందనాల విషయాన్ని కూడా తమకి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు నేపథ్యంలో R&B ఈఎస్సీ మోహన్ నాయక్ నివాసంలో పాటు ఆయనను సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత స్థాయి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ మియాపూర్లోని ఆయన నివాసంలో తనిఖీలు సాగాయి. మోహన్ నాయక్ ఈఎన్సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. మియాపూర్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా నంబర్ 98లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీపీ బృందాలు సోదాలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల అనుమతి లేకుండా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. సోదాలు సందర్భంగా పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మంత్రి సవితా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సుభిక్షం కోసం ఆమె స్వామివారి ఆశీస్సులు కోరారు. ఆమె వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజు కలియుదయ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కలియుదయ చేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలామందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం అహర్నిశలు, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు వీరేళ్ళు ఆయుష్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఖచ్చితంగా. హైదరాబాద్ నాపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం గత రాత్రి ప్రారంభమైంది.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయగా వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఇందులో 1,40,000 కొరమీన చేప పిల్లలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని చేప పిల్లలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 50,000 మందికి పైగా చేప ప్రసాదం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి రోగులు 2 రోజులు ముందుగానే హైదరాబాద్కు చేరుకున్నారు. ఈసారి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రసాదం తీసుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్ 59వ డివిజన్ ప్రశాంతి హిల్స్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నివాసితులు మంచినీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇప్పటివరకు శాశ్వత నల్ల కనెక్షన్లను ఇవ్వలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా త్రాగునీటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వారు వాపోయారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో లెనిన్ నగర్లో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. తక్షణమే నల్ల కనెక్షన్లను మంజూరు చేసి శాశ్వత మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. సామాన్యులపై భారాలు మోపడం సరికాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్రంలోని అతిపెద్దదైన ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయంగా రూపొందించిన ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయ విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఆకర్షణ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ తరహా పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కోట్ల వ్యయంతో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్లోని కాచగూడ చప్పల్ బజార్కు చెందిన ఓ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. అయితే దర్శనానికి ముందు పుణ్య స్నానాలు ఆచరించేందుకు కుటుంబం సభ్యులు గోదావరి నదిలోకి దిగారు. లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో బాధిత కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కాగా గల్లంతైన చంద్రశేఖర్, రామ్చందర్, మల్లేష్ కుమార్ అన్నదమ్ములుగా తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్నదమ్ములు ముగ్గురు నీటిలో మునిగిపోవడంతో బాధిత కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరు కాగా వినిపిస్తున్నారు. వారిని సురక్షితంగా కాపాడాలని అమ్మవారిని వేడుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఠానేలో ఉన్న ఒక టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. గోదాములోని భారీగా కాలిపోవడంతో ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. टायर का गोदाम था ना? हाँ, टायर का गोदाम है. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైన జోజిలా సొరంగం నిర్మాణంలో తుదిఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం రెండు వైపులకు కలిపే చివరి పేలుడుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్రిగ్గర్ నొక్కారు. సొరంగంలో 2.5 మీటర్ల దూరంలో బ్రేక్ త్రూ ప్రదేశాన్ని విజయవంతంగా పేల్చినట్లు తెలిపారు. ఈ బ్రేక్ త్రూలో జమ్మూ కాశ్మీర్ లదాఖ్లను అనుసంధానించాలనే దశాబ్దాల నాటి గల సాకారం కానుందన్నారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇండోర్లో 5వ బ్రిక్స్ వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మధ్యప్రదేశ్లో 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రిక్స్ కూటమి సహా 21 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధి సాధనే లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి. యూఎన్లో పాకిస్తాన్ కపటత్వాన్ని ఎండగట్టిన భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత ప్రతినిధి పి. హరీష్ పాక్ ద్వంద్వ వైఖరిని ప్రపంచానికి వివరించారు. పొరుగు దేశాల అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పట్ల పాక్ అనుసరిస్తున్న తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ వేదికలను తన ప్రయోజనాల కోసం వాడుకోవడం పాక్కు అలవాటుగా మారిందని స్పష్టం చేశారు. Reiterate Secretary General's deep concern at civilian casualties caused by airstrikes, cross-border firing, and targeted killings as detailed in ONAMA reports.
We support the Secretary General's call urging compliance with obligations under international law, including international humanitarian law, and ensuring protection of civilians. We also support UNAMA's earlier calls for investigation to ensure accountability, prevent recurrence, and uphold victims' rights. Such unconscionable acts of violence are a blatant assault on Afghanistan's sovereignty and a threat to the region's peace and stability. India strongly condemns the airstrikes on Afghan territory, which are flagrant violations of international law and the UN Charter and the principle of state sovereignty. According to UNAMA, 372 civilians have been killed and 397 injured just in the first 3 months of this year. A large majority of them during the holy month of Ramadan, a time of peace, mercy, and reflection, which makes the act all the more reprehensible. We reiterate UNAMA's call for compliance with obligations under international humanitarian law, including the principles of precaution, distinction, and proportionality to protect civilians from harm. No faith, no law, and no morality can justify these actions. Let me reiterate. Dressing up a massacre as a military operation does not absolve the perpetrator. Killing, maiming, and orphaning civilians is not counter-terrorism. Espousing high principles of international law and Islamic solidarity while mercilessly carrying out airstrikes during the holy month of Ramadan. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. విధంగా కార్మికులకి మేము అండగా